ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచరండి, దేవుని యొక్క వాక్యం వినడానికి వేగిరపడుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు మంచి వాగ్దానము 34 కీర్తన 10వ వచనం నుంచి, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలామంది దేవుని ఆశ్రయించడం అని మనుషుల మీద డిపెండ్ అవుతూ ఉంటాం. ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి పిల్లల్ని, లేక ఏ డాక్టర్ మంచిది, ఏ ఫుడ్ రెస్టారెంట్ మరి కరెక్ట్, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడకుండా చాలామంది క్రైస్తవులు ఇతరుల మనుషుల మీద ఆధారపడుతూ వారు చెప్పే 4-5 సలహాల్లో ఏది బెస్ట్ అంటూ ఇంకొకరిని అడుగుతూ అలా జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళాలన్నా కూడా, చదువుల్లో సబ్జెక్ట్స్ తీసుకోవాలన్నా కూడా, మరి ఇంటిలో ఏ ఇంటికి వెళ్ళాలి, లేక ఏ ప్రాంతంలో నివాసం చేయాలి, ఇవన్నీ కూడా నువ్వు దేవుని మీద ఆధారపడి చూడు. దేవుడు నీకు మేలుకరంగా దేవుడు నీకు చేస్తూ ఉంటాడు. ఒకసారి ఒక అబ్బాయి చిన్నతనం నుంచే దేవుని మీద కాకుండా మనుషుల మీద ఆధారపడేవాడంట. ఏం తినాలో కూడా మనుషుల మీద ఆధారపడి అడిగేవాడంట. చదువుల్లో కావచ్చు, కాలేజ్ వచ్చినప్పుడు కూడా ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఏ కాలేజ్ అంటూ మనుషుల మీద ఆధారపడుతూ జీవించేవాడు. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరైనా నాకు తోడొస్తాడేమో అని ఆలోచన చేసేవాడు. సొంతంగా నిర్ణయం తీసుకునేవాడు కానే కాదు. అంత మాటకు కాదు, ఇంకా దేవుని మీద కూడా ఆధారపడడం తెలీదు. అటువంటి సమయంలో జ్ఞానవంతుడైన తండ్రి ఆయనని గమనించి ఒకసారి ఆయనని, బాబు నేను నీతో మాట్లాడాలని చెప్పి ఆయనని అడవిలోకి తీసుకెళ్తాడు. అడవికి తీసుకెళ్ళాక అన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒక చెట్టు యొద్ద ఆపి, మరి బాబు ఈ చెట్టుని చూసావా అన్నాడు. ఆ చెట్టు మంచిగా రోడ్డు మధ్యలో మరి నిలబడతా ఉంది. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, బాబు ఈ చెట్టుని చూస్తే నీకు ఏమని పడుతుంది, ఒక్కటే నిలబడింది కదా, అది దేని మీద ఆధారపడింది అని అడుగుతాడు తండ్రి. అప్పుడు బాబు అంటాడు, డాడీ నీకు తెలుసు కదా. అయితే ఆ తండ్రి అడుగుతాడు, బాబు ఈ చెట్టు దేని మీద ఆధారపడింది అనుకుంటున్నావు? డాడీ నీకు తెలుసు కదా, సూర్యుని మీద అలాగే వాటర్ మీద ఆధారపడుతుంది. అయితే తండ్రి అంటాడు, మరి ఈ చెట్టు పెరగడానికి ఏ చెట్టు మీద అయినా ఆనుకుందా, దేని మీద అయినా ఆనుకున్నట్లయితే ఇది పెరుగుతుందంటే, లేదు డాడీ ఆ చెట్టు నరకబడితే ఇది కూడా పడిపోతుంది కదా అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ తండ్రి అదే చెప్పాడు, అవును బాబు మనం కూడా అంతే, దేవుని మీద ఆధారపడకుండా, సూర్యరశ్మిని ఇచ్చే దేవుడే, వాటర్ ఇచ్చే దేవుడే, దేవుని మీద ఆధారపడకుండా ఇతరుల చెట్లు లేక ఇతర మనుషుల మీద మనము ఆధారపడినట్లయితే వారు పడిపోయినప్పుడు మనము పడిపోతాం. కాబట్టి రాజులనైనా నరులైనా ఆయనను నమ్ముకోకూడదు అని 146 కీర్తనలో దావీదు రాస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని మీద నువ్వు ఆధారపడు. ఆయనను ఆశ్రయించే నరుడైనా కూడా మేలు పొందుకుంటూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేని మీద ఎవరి మీద ఆధారపడకుండా దేవుని యొక్క వాక్కు మీద నువ్వు నిల్చున్నట్లయితే నీవు బహుగా ఫలిస్తావని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాక్యం మీతో మాట్లాడితే నాతో పాటు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, సకల ఆశీర్వాదం కారణభూతుడవు తండ్రి, నీ మీద ఆనుకున్న నరుడు నాయన, నీ మీద ఆనుకున్న వ్యక్తి పూర్ణ శాంతి గలవాడుగా ఉంటాడు. ఏ భయం లేకుండా, భీతి లేకుండా జీవించగలుగుతాడు. ఈరోజు ఎవరైతే మాటలు వింటున్నారో, మనుషుల మీద ఆధారపడి మోసపోయిన వారు ఉన్నారు, మనుషుల మీద ఆధారపడి నష్టపోయిన వారు ఉన్నారు నాయన. అయితే నిన్ను నమ్ముకున్న వారిలో ఎవ్వరు చరిత్రలోనే పాడైనట్టుగా లేరు. నమ్ముకొని వెళ్ళే నాయన ప్రభా, అయ్యా తని మనసు మాకు పుట్టించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, చక్కని ఇలస్ట్రేషన్తో కూడిన వాగ్దానము. మీతో దేవుడు మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఎస్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ అలోన్, హీ విల్ మేక్ మీ స్ట్రాంగ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ టుమారో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.